ప్రత్యంగిర ఉపాసన ఎందుకు చేయాలి, అసలు ఎవరు చేయాలి? ఈ మధ్యకాలంలో అందరూ కూడా మంత్ర జపం, ప్రత్యంగిర మంత్రం ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరి ఇది ఎప్పుడు చేయాలి, తిథి వార నక్షత్రాలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రత్యంగిరాదేవి ఈమె ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఇప్పుడు ఏదో 20 సంవత్సరాల నుంచి ప్రత్యంగిర అని అంటూ అందరూ మంత్రజపాలు చేయడం, పూజలు చేయడం, హోమాలు చేయడం ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. కమర్షియలైజ్ చేసేసారు ప్రత్యంగిరాదేవిని, వారాహిదేవిని. కానీ ఈమె ప్రత్యంగిర సనాతనమైనటువంటి ఋగ్వేదీయ శక్తి అన్నమాట ఆమె. అలాగే ఇది పరిశిష్టల్లో అమ్మవారు ఉన్నది. పరిశిష్ట అంటే ఏంటంటే మిగిలిన మొక్క అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ శక్తిని అధర్వణ విద్యగా మనం చెబుతాం. ఋగ్, సామ, యజుర్వేదాలలో మిగిలిన మొక్కలన్నీ కలిసి అధర్వణ వేదంగా పేర్కొనబడతాయి. ఇది వేదకాలం నుంచి ఈ ఉపాసన వస్తూ ఉంది, కొనసాగుతూ ఉంది. విశ్వామిత్రాది ఋషులందరూ కూడా ఈ శక్తిని ఉపాసించారు. అయితే దివ్యమైనటువంటి అస్త్రాలు మనకు ఉన్నాయి. ఏంటవి? సుదర్శన అస్త్రము, పాశుపతాస్త్రము, బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము, మహేశ్వరాస్త్రము, ఇలాగా ఇవన్నీ కూడా ఈ అస్త్రాల యొక్క పిశాచ రూపమే ఈ యొక్క వేద ఈ యొక్క ప్రత్యంగిర మంత్రము అని చెబుతారు. కాబట్టి వేద మార్గావలంబులు అనుష్ఠించకూడదు అని కొంతమంది చెబుతూ ఉంటారనమాట. కానీ మన స్వయంగా మా అనుభవంలో ఎవరికి వాళ్ళకి గురువుల యొక్క అనుభవాలు ఉంటాయి. గురువులంటే ఏదో ఇక్కడ మనుషులు కాషాయ బట్టలు వేసుకుని మేము ప్రత్యంగిర ఉపాసకులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళ అనుభవాలు కాదు. జగద్గురు ఆదిశంకరాచార్యుడు, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురు శ్రీరామచంద్ర ప్రభు, మానవ రూపాల్లో వెలిసినటువంటి బ్రహ్మ విష్ణు స్వరూప మహేశ్వర స్వరూపమైనటువంటి జగద్గురు దత్తాత్రేయుడు, వీళ్ళ అనుభవంలో వీళ్ళంతా కూడా అనుష్ఠానం చేశారు. శ్రీరామచంద్రమూర్తి తారాదేవిని అనుష్ఠానం చేశాడు. రావణ బ్రహ్మ, తర్వాత నికుంభలాదేవిని ఈ ఇంద్రజిత్తు, ఆవిడే ఈ ప్రత్యంగిర అమ్మవారు. అంటే వివిధమైనటువంటి రూపాలలో శ్రీకృష్ణ పరమాత్మ తారాదేవి సాధన చేస్తే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆయనకి తారారూపంలో దర్శనమిచ్చింది. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యంగిర ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఏదో ఒక రూపంలో అమ్మవారిని. కాబట్టి వీళ్ళు మా స్వయంగా అనుభవంతో ఏం చెప్తున్నామంటే దీని నుంచి చాలా లాభాలు ఉంటాయి. మరి వనదుర్గ అని అంటామో, ఆమెమో మనం ఏడుపాయల దుర్గమ్మ అని అంటాం కదా, ఇవాళంతా కూడా వనదుర్గ కేటగిరీకి వస్తాయి. అన్నవరంలో ఆ కొండ మీద వెళ్తుంటే వనకదుర్గ దేవాలయం ఉంటుంది. ఆమె ఈ ఆత్మరక్షణ కోసం మనం అమ్మవారిని చేస్తాం. ప్రత్యంగిరాదేవినేమో శత్రు సంహారం కోసం మనం అనుష్ఠానం చేస్తాం. అయితే మనలోనే దాక్కొని మనల్ని నాశనం చేసేవి కొన్ని ఉంటాయన్నమాట. సుఖాన్ని ఇస్తున్నట్టుగా నటిస్తూ దుఃఖాన్ని ఇచ్చేటటువంటి కామ, క్రోధం, మద మాత్సర్యం, ఇలాంటి ఈ యొక్క కామక్రోధలోభ మదమాత్సర్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నిటిని కూడా నాశనం చేసి ఇవే మన శత్రువులు, వీటిని అమ్మవారు నాశనం చేస్తుంది ప్రత్యంగిర అమ్మవారు. అలాగే శత్రువులను సంహరించడానికి ఇటువంటి శత్రువులనే కాకుండా బాహ్య శత్రువులను కూడా నాశనం చేయడానికి ఈ యొక్క ప్రత్యంగిర విద్య మనకు ఉపయోగపడుతుంది. అలాగే కొందరు మాకు లోపల కానీ బయట కానీ శత్రువులు లేరు అని అన్న తర్వాత ఈ విద్యను కనుక ప్రయోగిస్తే వారికి తెలియకుండానే వారికి ఉన్నటువంటి శత్రువులు నశించడం మేము చూసాం. కాబట్టి ఈ విద్యను ధనప్రాప్తికి ఉపయోగించడం మనకి పురాణాల్లో కనిపిస్తుందన్నమాట. లక్ష్మి అంటే ఆమె మహామాయ, ఆమె ప్రత్యంగిరాదేవి. ఈ విద్యానుష్ఠానంలో ఆరోగ్యాన్ని పొందిన వారిలో ఎంతోమంది ఉన్నారు. అలాగే ధనం కావలసినటువంటి వారు, ఆరోగ్యం కావలసినటువంటి వారు, అప్పులు పాలైనటువంటి వాళ్ళు, సంతానం లేనివారు, వివాహం కానివారు, అలాగే వేద విద్యలో ఏమీ అక్కర్లేకుండా వేద విద్యలో శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఈ విద్యను ఉపాసించవచ్చు అన్నమాట. అలాగే ఉపాసన అంటే ఈ విద్య శక్తికి దగ్గరగా వెళ్ళి కూర్చోవడం అని అర్థం అన్నమాట. అంటే రోజు కూడా నియమం తప్పకుండా మనము జీవితాంతం అమ్మవారిని ఉపాసించాలి. ఈ మంత్రం తీసుకుని 21 రోజులు 41 రోజులు జపించి వదిలేసేయడం కాదు. రకరకాల మంత్రాలు 3-4 మంత్రాలు అనుష్ఠానం తీసుకుని అన్నిటిని వదిలేయడం కాదు. ఈ అమ్మవారి మంత్రాన్ని ఒకదాన్ని తీసుకుంటే జీవితాంతం చేయడమే ఉపాసన అంటే. నియమం తప్పకుండా ప్రతి అమావాస్య పౌర్ణమికి రాత్రి సమయాలలో హవనం చేయాలి, హోమం చేయాలి. అలాగే ఆయా కోరికలు, ఆ తర్వాత అవసరాలు ఎప్పుడు కలుగుతాయో అప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారి యొక్క ప్రయోగాలు చేయాలి. ఆయా విద్యల్ని ప్రత్యేక ముహూర్తాలు, తిథులు, ఆ ప్రయోగాల అనుష్ఠాలు ఎక్కడ మేము చెప్పామో
అవన్నీ కూడా చెబుతాం నెక్స్ట్ వీడియోలో. మీరు వారాహి కోసం ముల్లపూడి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి వరాహి ఈ యొక్క ప్రత్యంగిర ఉపాసన అన్న సిరీస్ని మీరు చూడండి. శుభమస్తు.